కుంభమేళాకి సీఎం కూతురు వచ్చుంటారు. అక్కడ మీననొచ్చి బాంబులు పెట్టుంటాడు. ఉన్నట్టుండి ఒక బాంబు పేలుతుంది. ఇక సీఎం కూతుర్ని అక్కడి నుంచి పంపించేస్తారు. చూడండి జడి, ఇక్కడ ఒక్కరి ప్రాణం కూడా పోకూడదు అని సీఎం అంటాడు. ఆల్రెడీ అంబులెన్స్ వస్తున్నాయి, మేం చూసుకుంటాం, మాకు మీ సెక్యూరిటీ ముఖ్యం అని సీఎంని అతని కూతురు ప్రియని అక్కడి నుంచి ఇక జేడీకేడి కారు ఎక్కించి పంపించేస్తారు. అప్పుడే కౌశికి కీర్తి అంటూ కీర్తిని వెతుకుతూ ఉంటుంది. ఏంటి కీర్తి కనిపించడం లేదా, వదిన వెతుకుతోంది అని జేడీకి అర్థమవుతుంది. జేడి మీనన్ ఇక్కడే ఉన్నాడు, పద పట్టుకుందాం అని కేడి పరిగెడుతూ ఉంటాడు. ఆగు కేడి, కీర్తి కనిపించడం లేదు, ముందు కీర్తిని కూడా మనం కనిపెట్టాలి. మీనన్ ఒక్క బాంబు పెట్టాడని నేనైతే అనుకోవటం లేదు, ఇంకా చాలా బాంబులు పెట్టుంటాడు అని జేడి అంటుంది. నేను పెట్టిన బాంబులు ఒక్కొక్కటి ఒక్కో సమయంలో పేలుతూ ఉంటాయి. ఆ సీఎం కూతుర్ని నాకు ప్రాణాలతో తీసుకొచ్చిన వాళ్ళకి 10 కోట్లు ఇస్తాను, లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాను, మీ పేలే బాంబుల వల్ల మీరే వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్తారు అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. ఒక్క ప్రాణం కూడా పోకూడదు, కీర్తిని కూడా కాపాడాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు అని జేడీ కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు జేడీ పరిగెత్తడం నేను చూస్తాను, మొదలైపోయింది దేవా అని మీనన్ నవ్వుతూ ఉంటాడు. మరో బాంబు పేలకముందే మనం జనాలని ఇక్కడి నుంచే పంపించేసేయాలి, కీర్తిని కూడా కనిపెట్టాలి అని కేడీ అంటాడు. అవును, బాంబు స్క్వాడ్స్ వచ్చేసి బాంబుని డిస్పోజ్ చేస్తూ ఉంటారు, మనం జనాల్ని బయటకు పంపిస్తూ కీర్తిని వెతుకుదాం పదా, నువ్వెటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను అని జేడీ అంటుంది. ఇక కీర్తి ఒక చోట కింద పడి ఉంటుంది. ఇక జనాలందరూ తొక్కుతూ వెళ్తుంటారు. కీర్తి ఒక చోట పడిపోయి ఉంటుంది. కౌశికి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. సురేష్ ఎదురొస్తాడు. కౌశికి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని సురేష్ అడుగుతూ ఉంటాడు. కీర్తి కనిపించడం లేదు, తప్పిపోయింది, ఇందాక బాంబు కూడా పేలింది, కీర్తికి ఏమైందోనని కంగారుగా ఉంది అని కౌశికి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడ తప్పిపోయింది అని సురేష్ అడుగుతూ ఉంటాడు. అదిగో ఆ కార్ దగ్గర అని చెప్తూ ఉంటే, సరే మీరు అటువైపు వెళ్ళి వెతకండి, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను, మాధురి కౌశికి జాగ్రత్త అని సురేష్ కూడా ఇక కీర్తిని వెతుకుతూ ఉంటాడు. జేడీకేడి కూడా పరిగెడుతూ ఉంటారు. అప్పుడే మీనన్ ఒక చోటకి వెళ్తాడు, మైక్ పెట్టుకుంటాడు. ఏంటి జేడీ, పరుగులు పెడుతున్నావా అని గట్టిగా మైక్లో మాట్లాడుతుంటాడు. మీనన్ బాయ్ అని యువరాజ్ అయితే ఇక కంగారు పడుతూ మీనన్ మాట్లాడుతున్నారేంటి అని ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి ఆ మాటలన్నీ వింటూ ఉంటారు. ఏంటి జేడీ, బాగా అలసిపోయినట్టున్నావే, సరే నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా, నేను ఇందాక అటుగా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప నేను పెట్టిన బాంబు దగ్గరే కూర్చొని ఏడుస్తోంది. ఆ పాప ఎవరో తెలుసా, నువ్వు ఇంతకుముందు కాపాడేవే ఆ పాప ప్రాణమే ఇప్పుడు బాంబు దగ్గర ప్రాణాలు పోగొట్టుకోవడానికి రెడీగా ఉంది. ఒక రకంగా నన్ను పరిచయం చేసింది ఆ పాపే కదా జడి, ఇప్పుడు ఆ పాప ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని మీనన్ అంటాడు. ఆ మీనన్ చెప్తున్నది కీర్తి గురించే అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. ఆ పాపతో మొదలైన ఇది మళ్ళీ ఒక పెద్ద టిష్తో మొదలు కాబోతుంది అని మీనన్ అంటాడు. అప్పుడే మీనన్ చెప్తున్నది ఖచ్చితంగా కీర్తి గురించి అయి ఉంటుంది, కాబట్టి కీర్తిపై ఫోకస్ పెట్టండి అని జేడి ఫోన్లో అంటుంది. కౌశికి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని అలర్ట్ చేయండి, వాళ్ళని దగ్గర పెట్టుకోండి, కీర్తి దగ్గరికి వాళ్ళని వెళ్ళనివ్వకు, పో రమ్య అని ఇక రమ్యను అలర్ట్ చేస్తూ ఉంటుంది. రాకేది వెళ్దామని పరుగులు పెడుతూ ఉంటుంది. జేడి పరుగులు పెట్టు, కమాన్ అని మీనన్ ఇంకా కంగారు పెడుతూ ఉంటాడు. మీనన్ జేడి కేదార్ ఇక పరిగెత్తడం మొత్తం లైవ్లో చూస్తూ చెప్తూ ఉంటే, ఆ స్పీడ్ సరిపోదు జేడి, ఇంకా త్వరగా పరిగెత్తు, ఇంకా వేగంగా పరిగెత్తు, ఇంకా 60 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి అని మీనన్ అంటాడు. అప్పుడే ఇక జేడీకేడి పరిగెత్తుకొని కీర్తి ఉన్న ప్లేస్కి వస్తారు. అదిగో కీర్తి అని జేడీ చూపిస్తూ ఉంటుంది. లాస్ట్ 20 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి జేడీ అని మీనన్ అంటాడు. కీర్తి అని కౌశికి కూడా పరిగెట్టుకుని కీర్తి దగ్గరికి వస్తూ ఉంటుంది. యువరాజ్ అయితే ఇక ఎంత అడ్డుకున్నా కౌశికి ఎంత వినకుండా కీర్తి దగ్గరికి పరిగెట్టుకొని వస్తూ ఉంటుంది. ఇక జేడీ కూడా వెళ్ళబోతూ ఉంటుంది. జేడీ నువ్వు వెళ్ళకు, బాంబు స్క్వాడ్స్ని పిలిపిస్తాను, నేను వెళ్తాను అని కేడీ ఎంత చెప్తున్నా, లేదు కేడీ నేనే వెళ్తాను అని జేడీ అంటుంది. ఇక కీర్తి ఉన్న దగ్గరికి ఒకవైపు జేడీ, ఇంకోవైపు కౌశికి, మరోవైపు సురేష్ అందరూ కూడా పరుగులు పెట్టుకొని వస్తూ ఉంటే అప్పుడే జేడీ కీర్తిని తీసుకొని కొంచెం దూరం పరిగెత్తుకొని పక్కకు వస్తుంది. అమ్మయ్య అని కౌశికి, సురేష్, కేడి అందరూ కూడా ఇక సంతోషపడుతూ ఉంటారు. అయితే సురేష్ ఉన్న దగ్గరే బాంబు పేలుతుంది. కీర్తి ఉన్న దగ్గర కాకుండా సురేష్ ఉన్న దగ్గర బాంబు పేలటంతో సురేష్ అయితే రక్తపు మడుగులో పడి ఉంటాడు, స్పృహ కోల్పోతాడు. సురేష్ అని అందరూ కూడా పరిగెట్టుకొని సురేష్ దగ్గరికి వస్తారు. వెంటనే సురేష్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు.
మహాకుంభమేళాలో అపశృతి బాంబు పేలింది, 20 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 3 బాంబుల్ని డిఫ్యూజ్ చేశారు, ఇంకా భద్రతని కట్టుదిట్టం చేశారు అని బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. సురేష్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కౌశికి వాళ్ళందరూ బాధపడుతూ ఇక బయట ఎదురు చూస్తుంటారు. నాన్నకి ఏమైంది, నాన్న ఎలా ఉన్నారు అని కీర్తి అడుగుతూ ఉంటుంది. నాన్నని రేపు డిశ్చార్జ్ చేస్తారు, మనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాము, నువ్వేం బాధపడకు, నాన్నకి ఏమీ కాదు అని కౌశికి కీర్తికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ధాత్రి అయితే డాక్టర్కి ఫోన్ చేస్తుంది. మీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి, నేను అన్నీ చూసుకుంటాను, ఏ ప్రాబ్లం కూడా రాకూడదు మా అన్నయ్యకి అని చెప్తూ ఉంటుంది. అలాగే హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని ధాత్రికి డాక్టర్ చెప్తాడు. అప్పుడే కేదార్ కాఫీ తీసుకొచ్చి ధాత్రికి ఇస్తాడు. అప్పుడే బావకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ప్రాణాలకేం ప్రమాదం లేదంట, 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలంట, రేపు ఉదయాన్నే వదిన హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తుంది అని చెప్తూ ఉండడంతో, అవునా, ఒకసారి అక్క బాధపడుతూ ఉంటుంది, ధైర్యం చెప్తాం, ఫోన్ చేయి అని చెప్తూ ఉంటే, అవును నేను కూడా వదినతో మాట్లాడాలి అని ధాత్రి ఫోన్ చేస్తూ ఉంటుంది. అన్నయ్యకి ఎలాగ ఉంది వదిన అని అడుగుతూ ఉంటుంది. ప్రాణాలకేం ప్రమాదం లేదు, బాగానే ఉంది అని కౌశికి అంటుంది. నాకు తెలిసి మీరు ఏమీ తినుండరు, మీరు కీర్తి కోసం మధు కోసమైనా తినండి, మీరు తినకపోతే వాళ్ళు కూడా ఏమీ తినరు, మధ్యాహ్నం నుంచి మీరు ఏమీ తిన్నట్లు లేదు కదా అని ధాత్రి అంటుంది. సరే తింటాను అని ధాత్రి చెప్తుంది. ఇంతకీ మీరు ఎక్కడ సిటీలోకి వచ్చారా అని అడుగుతుంటే, బాంబ్ బ్లాస్ట్ వల్ల ఇక్కడ మొత్తం బ్లాక్ చేశారు, ఒక్కొక్క వెహికల్ని చెక్ చేసి మరీ పంపిస్తున్నారు, మేము సిటీలోకి వచ్చే కొందికి దాదాపు రేపు ఉదయం అయిపోతుంది అని ధాత్రి అంటుంది. ఓ అలాగా, సరే అని కౌశికిగా ఫోన్ పెట్టేస్తుంది. వదిన ధైర్యంగానే ఉంది అని ధాత్రి అంటుంది. అక్క ధైర్యంగానే ఉంటుంది, కానీ నువ్వు పంపించిన లోకల్ ఇన్స్పెక్టర్ చేత పంపించిన భోజనం కూడా తింటుందిలే ధాత్రి అని కేదార్ అంటాడు. అరే నేను భోజనం పంపించానన్న సంగతి నీకెలా తెలుసు అని ధాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అమ్మలాగే ధాత్రి కూడా అందరి ఆకలి అర్థమవుతుంది కదా, నాకు ఆ మాత్రం తెలియదా, నేను ఆ మాత్రం తెలుసుకోలేనా ధాత్రి, చూడు నాకు కూడా ఆకలిస్తుంది, పద మనం కూడా వెళ్ళి తిందాం అని కేదార్ చెప్తాడు. సరే నేను ఇక ధాత్రి నవ్వుతూ ఉంటుంది. కేదార్ అంటూ అప్పుడే అక్కడికి మేఘన వస్తుంది. నీతో ఎంజాయ్ చేద్దామన్న ప్రతి క్షణం కూడా ఈ మేఘన వల్ల చెడిపోతుంది ధాత్రి, అబ్బా నేనేం చేసేది అని కేదార్ బాధపడుతూ ఉంటాడు. ధాత్రి నవ్వుతూ ఉంటుంది. పద తొందరగా వెళ్దాం, లేకుంటే మేఘన్ ఎక్కడికి వచ్చేస్తుంది అని దూరం నుంచి మేఘన్ని గమనించుకుంటూ వీళ్ళు వెళ్తూ ఉంటారు. అసలు ఏంటి ఇలా హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది, అసలు మనం ఇక్కడికి వచ్చింది నదిలో మునగటానికి, ఫోటోలు తీసుకోవడానికి, అవన్నీ కాదని ఇలా హాస్పిటల్ ఏంటి అని నిషి ఇక కాచి కోప్పడుతుంటే, అసలు ఈయన ఎవరు అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి, భావని మీకు తెలీదా అని మాధురి కోప్పడుతుంటే, ఇప్పుడు అతనికి మనకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళిద్దరిది కూలిపోయిన సంసారం, నువ్వు అనుకున్నా కూడా అతను మాకైతే బావ కదా అని యువరాజ్ చెప్తాడు. అయినా కూడా ఇదంతా కీర్తి వల్లనే జరిగింది, కీర్తి కనుక పరిగెత్తుకుపోయి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు అని కాచి చెప్తుంది. మీరందరూ కూడా రూమ్కి వెళ్ళండి అని కౌశికి అంటుంది. అది కాదక్క అని యువరాజ్ చెప్తాడు. నాకు మాట్లాడే ఓపిక లేదు, ప్లీజ్ మీరు ఇక్కడ ఉండడం అవసరం లేదు, వెళ్ళిపోండి అని కౌశికి అంటే ఇక నిషి వెళ్ళిపోతుంది. నిషి వెనకే యువరాజ్ వెనకే ఇక కాచి వెళ్ళిపోతారు. ఇక మాధురిని అడుగుతారు, నువ్వు కూడా వస్తావు అని. నేను రాను అని మాధురి ఇక వెళ్ళదు, కౌశికి తోడుగా ఉంటుంది. ఒకతను ఇక డిన్నర్ ఇదిగోండి అని హాట్ బాక్స్ ఇస్తూ ఉంటాడు. మాక ఎవరు పంపించారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. జగదాత్రి వాళ్ళు పంపించారు, మా అక్క జగదాత్రి వాళ్ళ స్కూల్లోనే పనిచేస్తుంది, మాకు ఫోన్ చేసి లంచ్ ఇవ్వమని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను, తీసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎప్పుడు మన రక్తం కాదు మన వాళ్ళు కాదు అంటుంటారే, చూడక్క ఇప్పుడు వాళ్ళు మన కోసం వీళ్ళు ఎలా పంపించారు, వీళ్ళని వాళ్ళు ఎలా పేరు పెడతారో చూడు అని యువరాజ్పై ఇక నిషిపై మాధురి కోప్పడుతుంటుంది. ఇక ధాత్రి, మేఘన, కేదార్, రమ్య అందరూ ఒక టెంట్లో కూర్చొని భోంచేస్తూ ఉంటారు. ఇదిగో ఈ కర్రీ వేసుకో అని మేఘన కేదార్కి చెప్తుంటే, వద్దు మేఘన అని కేదార్ అంటాడు. పర్లేదు అని కేదార్ చెప్తూ ఉన్నా కూడా, లేదు చాలా బాగుంది చూడు అని కలిపిన ఒక ముద్దని కేదార్ నోట్లో పెడుతుంది. ధాత్రి కేదార్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. కేదార్ అయితే ఇక పొలమారి దగ్గుతూ తింటూ ఉంటాడు. కేదార్ దగ్గొస్తుందా అని మేఘన కేదార్ దగ్గరికి వస్తుంది, తలపై కొడుతూ దగ్గరుండి మరీ వాటర్ తాగిస్తూ ఉంటుంది. ధాత్రి ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది.